మార్కాపురం జిల్లాలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా దేవస్థానాన్ని ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణతో ముస్తాబు చేయగా ఆలయం దగదగమంటూ కాంతులతో వెలిగిపోయింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారు సూర్యప్రభ వాహనంపై పట్టణంలోని 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి కమిటీ ఆధ్వర్యంలో వాహనం ముందు కేరళ డప్పు వాయిద్యాలతో పాటు మహిళలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అల్వాల్ హైటెన్షన్ లైన్ పరిధిలోని 9 ఎడ్యుకేషన్ బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వసతి గృహం 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో భవనం మొత్తం పొగతో నిండిపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. పొగ ప్రభావంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలైతే అదుపులో తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్వాల్ హైటెన్షన్ లైన్ పరిధిలోని 9 ఎడ్యుకేషన్ వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వసతి గృహం 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ ఒక్కసారిగా పెరగడంతో మంటలైతే చెలరేగాయి. దీంతో భవనం మొత్తం పొగతో నిండిపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ ప్రభావంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లుగా తెలిపారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో
జాతీయత భావాన్ని పెంపొందించేలా భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ హైస్కూలు అయోధ్య రామపురం ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ చేశారు. సామర్లకోట పురవీధుల గుండా సాగిన ర్యాలీని స్థానిక వార్డు కౌన్సిలర్ బలుసు శ్రీనివాసు జెండా ఊపి ప్రారంభించారు. 77వ గణతంత్ర దినోత్సవం, వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకల నేపథ్యంలో విద్యార్థులు దేశభక్తి, జాతీయత భావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు హెచ్ఎం సాయి రామకృష్ణ తెలిపారు. ఇక ర్యాలీలో విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఎస్ఎంఎంసీ చైర్మన్ అక్కిన చక్రధర్ సహా పలువురు ప్రముఖులైతే పాల్గొన్నారు. దోర్నిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసి అమాయకులను లక్ష్యంగా పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేసుకున్నట్లయితే ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోసపోయిన మహిళలు, బాధితులు రోడ్డెక్కి డీఎస్పీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలి, మోసగాళ్లను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో బాధితుల ఆందోళన కారణంగా ఆళ్లగడ్డలో ట్రాఫిక్ స్తంభించి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నాలు చేపట్టారు. సమాధానం